ఆఫ్టర్ మ్యారేజ్ అయ్యాక అంటే మనం పేరెంట్స్‌ని వదిలి అయితే వచ్చేస్తాం గదా! పేరెంట్స్‌కి కొడుకున్నా లేకపోయినా, ఉత్త కూతుళ్ళే ఉన్నా, కూతురు లేకపోయినా ఆహ్, ఏం చెప్పేదేమంటే ఆఫ్టర్ మ్యారేజ్ అయ్యాకైతే పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఫ్యూచర్‌ది మనదే అన్నమాట. ఇక్కడైతే కపుల్స్ ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని, అది అత్త వాళ్ళనైనా, అమ్మ వాళ్ళనైనా మనమే చూసుకోవాలి. మన కోసం వాళ్ళు చిన్నప్పుడు ఇంకా ఎంతో కష్టపడి, మన కోసం ఎంతో కూడబెట్టి, ఆస్తి గూడా పెట్టింటారు. అలాంటిది ఆ ఆస్తి కోసం వాళ్ళని మనం ఒక్కొక్కసారి చూసుకోము, సెల్ఫిష్ అయిపోతాము. ఇలా చేస్తాము. అదే పేరెంట్స్ ఆలోచించింటే మనం ఈ స్థాయిలో ఎప్పుడూ ఉండలేము కూడా. నేను చెప్పేది ఏమంటే ఎప్పుడూ అత్తగారు అమ్మగారిని చూడకూడదు అని చెప్పకూడదు. అమ్మగారు కూడా ఎప్పుడూ అత్త వాళ్ళని చూడకూడదు అని చెప్పకూడదు. ఇద్దరిని చూడాలని, ఇద్దరిని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి మనం. ఇద్దరిని కరెక్ట్‌గా చూడాలి. బికాజ్ వాళ్ళు మనల్ని ఒకరు పెంచినోళ్ళు, ఇంకొకరు మనల్ని పెంచుతుండేవాళ్ళు. సో, ఇద్దరూ మనకి పేరెంట్సే. అండ్ పెద్దవాళ్ళు కూడా మనకి దేవుడి సమానం కూడా. అండ్ వి ఆర్ క్లియర్ ఇన్ దిస్. ఎంత ఏం జరిగినా మంచోళ్ళైనా, చెడ్డోళ్ళైనా మన రెస్పాన్సిబిలిటీ టు టేక్ దెమ్. మనకి ఎంత మిడిల్ క్లాస్ అయినా, ఏం లేకపోయినా వాళ్ళు మన కోసం సంపాదించి పెట్టిన ఆస్తి గానీ, ఇంకేదైనా ఉంటుంది గదా! దాన్ని అమ్మి అయినా వాళ్ళని సాకాలా. అది అంత మనం చూసుకోవాలా. అది వదిలి నా దగ్గర దుడ్డులు లేదు, మిమ్మల్ని ఎట్లా సాకేది, మా జీవితం చూసుకునేదా, మీ జీవితం చూసుకునేదా అనే మాట మాత్రం ఎప్పుడు అనకూడదు. ఇది మాత్రం చాలా తప్పు. మీరేమంటారు?